మన జీవితంలో మనం ఎన్నో విషయాల గురించి వెతుకుతూ ఉంటాం. ఉద్యోగం కొరకు వెతుకుతూ ఉంటాం. ఇలా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో వారు పోగొట్టుకున్న విషయాలో, లేకపోతే వారు పొందుకోవాలనుకుంటున్న విషయాల గురించి వారు వెతుకుతూ ఉంటారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో ఎవరిని వెతుకుచున్నావు? యేసుప్రభువారు ఆయన అక్కడ ఏం ప్రశ్న వేస్తున్నారంటే, ఎవరిని వెతుకుతున్నారు? ఈరోజు మన జీవితంలో మనం దేని గురించి వెతుకుతా ఉన్నాం? ఎవరిని వెతుకుతా ఉన్నాం? యేసయ్యని వెతుకుతున్నామా? అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో మొదట నీతిని, రాజ్యమును వెతకండి. అప్పుడు అవన్నీ మీకు మొదట మనము దేన్ని వెతకాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. ఆయనను మనం కనుగొన్నప్పుడు, ఆయనను మనం వెతుకుతూ ఉన్నప్పుడు, ఆయన విషయాల మీద మనము దృష్టి పెట్టి వెతుకుతున్నప్పుడు, లోకంలో ఉన్నవన్నీ గూడా మనకు అనుగ్రహించబడతాయి. కానీ మనం చాలా సార్లు ఏం వెతుకుతాము? లోక సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటాము. దాని ద్వారా మనము ఆత్మ సంబంధమైనవి పొందుకోలేము. లోక సంబంధమైనవి కూడా పొందుకోలేము. కాబట్టి ఎప్పుడైతే మనం లోక సంబంధమైనవి వెతకకుండా పరసంబంధమైనవి ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతామో దేవుడు మాటిచ్చి నెరవేర్చేవాడు. దేవుని కొరకు జీవిస్తే, దేవుని కొరకు పరిగెడితే ఆయన పరసంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు. భూ సంబంధమైన ఆశీర్వాదం గూడా ఇస్తాడు. కాబట్టి నీతిని, రాజ్యాన్ని ఎప్పుడైతే మనం వెతుకుతూ ఉంటామో భూ సంబంధమైన అక్కర గూడా తీర్చబడతది. భూ సంబంధంగా కూడా మనము ఆశీర్వదించబడతాం. ఈరోజు ప్రశ్న ఏంటంటే ఎవరిని వెతుకుతున్నారు? ప్రైజ్ ద లార్డ్.